నమస్తే. హెచ్సియు విషయంలో ప్రభుత్వానికి పెద్ద షాకే తగిలిందని చెప్పవచ్చు. సో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది? సో మరి దానికి సంబంధించిన పర్మిషన్స్ అన్నీ తీసుకొని మళ్ళీ ఎంట్రీ అవుతుందా, లేకపోతే వెనక్కి తగ్గుతుందా, అది హెచ్సియుకే భూమి వదిలేస్తుందా? ఈ అన్ని విషయాలపైన మనతో మాట్లాడడానికి రాజు ఉన్నారు. నమస్తే అన్న. ఏమంటారన్న, కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది దీనిపైన? ఏం అభిప్రాయం ఉంది? మీరు ముందు పోతా అంటే ఒక్కసారి బ్రేక్ పడింది అనుకోవచ్చా సుప్రీంకోర్టు? ఒకటే, మేము కొట్లాడేది కూడా అదే. ప్రతిపక్షాలకు కానీ విద్యార్థులకు కానీ నిజాలు తెలియాలి. ఈరోజు ప్రభుత్వం విద్యార్థులతోటి ఫైటింగ్ చేయట్లేదు. ప్రభుత్వం హెచ్సియుకు సంబంధించిన భూముల మీద ఫైట్ చేయట్లేదు. ప్రభుత్వానికి సంబంధించిన భూముల గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది తప్ప విద్యార్థులకు వ్యతిరేకంగా నిర్ణయమో లేకపోతే ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయమో ప్రభుత్వం తీసుకోలేదు. అందుకే మేము ఏదైతే విద్యార్థులు పోరాటాలు చేస్తున్నారో, ఆందోళనలు చేస్తున్నారో, విద్యార్థులు నిజం తెలుసుకోండి అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పినాం. ఎందుకనంటే ఆ 400 ఎకరాలు సర్వే నెంబర్ 25కు సంబంధించి ప్రభుత్వ భూమి, హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించిన భూమి అడిగినాం. ఎవరు అడ్డుకుంటుంది? అది ప్రభుత్వ భూమే, ప్రభుత్వం తీసుకోవాల్సి, ప్రభుత్వం ఏమైనా చేసుకోవచ్చు. కానీ అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, అనేక ఎన్విరాన్మెంట్ ఉంది, ఒక ఎకో సిస్టమ్ ఉంది. దాన్ని డిస్టర్బ్ చేస్తుంది ప్రభుత్వం. ఒకవేళ డిస్టర్బ్ చేసి ఉంటే అన్ని పర్మిషన్లు తీసుకొని చేయాలి. కానీ ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా బుల్డోజర్ పంపడం తప్పు అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? ఇక్కడ ఎలాంటి పర్మిషన్స్ తీసుకోకుండా బుల్డోజర్లు పంపడం అనేది రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ముందే హెచ్సియుకు సంబంధించి వీసీ గారితో పాటు, హెచ్సియుకు సంబంధించి రిజిస్ట్రార్ గారితో పాటు, హెచ్సియుకు సంబంధించిన మిగిలిన అధికారులందరితోటి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క యూనియన్ విద్యార్థులను కూడా పిలిపించి మాట్లాడాలి అని చెప్పేసి అక్కడున్న మా యువజన కాంగ్రెస్ కావచ్చు, ఎన్ఎస్యుఐ కావచ్చు, మిగతా విద్యార్థి సంఘాలందరితోటి కూడా సమావేశం ఏర్పాటు చేయండి అని చెప్పినా కూడా వీసీ గారు కానీ రిజిస్ట్రార్ గారు కానీ వాళ్ళు ఈ విషయాన్ని పట్టించుకోకుండా అక్కడ ఏదైతే వీసీ గారు కావచ్చు, అక్కడ ఉన్న అధికారులు ఏదైనా విద్యార్థులు ఆందోళనలు చేసినప్పుడు ఆ ఆందోళనకు సంబంధించి నిజాలు తెలియజేసే ప్లేస్లో ఉన్న వాళ్ళు మౌనంగా ఉండడం వల్ల, ఈ రెచ్చగొట్టే ధోరణి అవలంబించడం వల్లనే హెచ్సియుకు సంబంధించిన వివాదం ఇంత జరిగింది. అందుకే మేము అంటున్నాం, రెచ్చగొట్టారంటే మీ ఎన్ఎస్యు వాళ్ళని కూడా రెచ్చగొడతారా? మీ ఎన్ఎస్ నాయకులు, మీ దానికి సంబంధించిన ట్విట్టర్ కావచ్చు, సోషల్ మీడియాలో వాళ్ళే ట్వీట్లు చేసిరు కదా, ప్రభుత్వం దీనికి వెనుక పోవాలని చెప్పేసి. ఎవరో ఒకరు అట్లా చేసినంత మాత్రాన సరే, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకి హక్కు ఉంటుంది. దాన్ని మొత్తం పార్టీకి రుద్దాల్సిన అవసరం లేదు. అది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం. మీ సంఘమే కదా, మా సంఘమైనా ఏ సంఘమైనా కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి మేము ఉంటాం. ఎందుకనంటే అక్కడ ప్రజలకు నష్టం చేసే కార్యక్రమమో, మూగజీవాలకు మీరు అన్నట్టు నష్టం చేసే కార్యక్రమమో ప్రభుత్వం చేయడం లేదు. అక్కడున్న ఏదైతే పికాక్ లేక్ కావచ్చు, బఫిల్లో లేక్ కావచ్చు, మష్రూమ్ రాక్ కావచ్చు, వీటన్నిటిని మేము సంరక్షించుకుంటాం. అక్కడున్న జీవ పర్యావరణానికి దెబ్బ కాకుండా అక్కడ ఒక ఎకో పార్క్ లాంటి నిర్మాణం చేసి అక్కడున్న ప్రకృతి పర్యావరణాన్ని కాపాడుకొనే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పినాం. ఈరోజు ఎంతోమంది చదువుకున్న యువత, యూనివర్సిటీలలో చదువుకున్న యువత ఈరోజు ఏదైతే స్విగ్గీ అని, లేకపోతే జొమాటో అని, లేకపోతే ర్యాపిడోలు అని బండ్లు నడుపుకుంటూ పీజీలు చేసి ఉద్యోగ అవకాశాలు లేక ఈరోజు యువత రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఎటువంటి అభివృద్ధి మన కార్యక్రమాలు చేపట్టకుండా ఏ విధంగా రాష్ట్రం ముందుకు పోవాలి? ఈరోజు ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు తిడుతున్నారు. ఎందుకనంటే ప్రభుత్వం మీద ఈ యొక్క విద్యార్థులకు అవగాహన లేకుండా కొందరు రెచ్చగొక్కడం వల్ల, కొందరు ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దీని ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. మరి రాష్ట్రం ఏ విధంగా ముందడికి వెళ్ళాలి? ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడుకుంటామని చెప్తుంది. ప్రభుత్వం అక్కడ ఉన్న ఎకో సిస్టాన్ని కాపాడుకుంటూనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానంటే ప్రభుత్వానికి సంబంధించిన భూమిలో ఈరోజు అక్కడ అన్ని దెబ్బతింటున్నది. ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తున్నదని ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసి, ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి, ఏఐ వీడియోలు క్రియేట్ చేసి ఈరోజు చేసినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే మీద న్యాయబద్ధంగానే సుప్రీంకోర్టు తోటి ప్రభుత్వ పరంగా మేము ఏ విధంగా ముందుకు వెళ్ళాలని తెలుసుకుంటాం. ఖచ్చితంగా భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలు చేసి తీరుతాం. విద్యార్థులకు నష్టం లేకుండా, పర్యావరణానికి నష్టం లేకుండా. అక్కడ హెచ్సియుకి సంబంధించిన భూములేమి ఎందుకు కావాలి ప్రభుత్వానికి? అవసరమైతే వేరే దగ్గర వేయచ్చు కదా, చాలా భూములు గవర్నమెంట్ ఉన్నాయి కదా, అక్కడ వేయచ్చు కదా. హెచ్సియుకి సంబంధించిన భూములు ఎందుకు వేయాలి? ఇప్పుడు అక్కడ ఇక్కడ లాజిక్ మాట్లాడదు. హెచ్సియు భూములు కాదు ప్రభుత్వ భూములు అంటారు. కానీ ఇందిరాగాంధీ మాత్రం హెచ్సియుకే ఇచ్చింది, కానీ రిజిస్ట్రేషన్ మాత్రమే జరగలేదు. సో ఇందిరాగాంధీ అయితే ఒపీనియన్ అయితే అది హెచ్సియుకి సంబంధించిన భూమి అనుకోవచ్చు కదా.
ఇప్పుడు గతంలో ఏ ప్రభుత్వమైనా ఈరోజు హెచ్సియుకు సంబంధించి అవి హెచ్సియు భూములు కాకున్నా కూడా హెచ్సియుకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయకున్నా కూడా ఏదైతే అక్కడ ఉన్న విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, హెచ్సియు పరిధిలో మేము ఒక పరిధి గీయకుండా ఆ ప్రభుత్వ భూములలో ప్రభుత్వం అధికారికంగా అక్కడికి పోతే ఇక్కడ ఆందోళన జరుగుతుంది. అంతే తప్పితే అవే భూములు ఎందుకు తీసుకోవాలి అంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి భూమి మీద హక్కు అనేది ప్రభుత్వానికే ఉంటుంది. ప్రభుత్వం అంటే ప్రజలే. ఏ ప్రభుత్వ భూమిలోనైనా ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వానికి సంబంధించిన డెవలప్మెంట్ కార్యక్రమాలే చేస్తుంది. ఇక్కడ వ్యక్తిగతంగా గతంలో కేసీఆర్ అదే హెచ్సియు పరిధిలోని 400 ఎకరాల్లోనే 25 ఎకరాలు ఏదైతే మై హోమ్ రామేశ్వరరావుకు కట్టబెట్టిండు. అప్పుడు ఎందుకు ఈ బీజేపీ కానీ విద్యార్థి సంఘాలు కానీ ఈ యొక్క విద్యార్థులు కానీ ఎందుకు మాట్లాడలేదు? మరి అది భూమే కదా. ప్రైవేటు వ్యక్తులకు ఈరోజు ప్రభుత్వం కట్టబెట్టడం లేదు కదా. టీజీఐఐసి అనే సంస్థ ఆధ్వర్యంలో విదేశీ పెట్టుబడులను తీసుకొని వచ్చి పర్యావరణాన్ని కాపాడుకుంటూనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఈరోజు ప్రభుత్వం ఏదో మంత్రులు వారి వ్యక్తిగతంగా వాడుకున్నట్టు, ముఖ్యమంత్రి గారు వారు వ్యక్తిగతంగా వాడుకున్నట్టు ఈ విధంగా సృష్టించడం అనేది చాలా తప్పు. ప్రజలారా నిజం తెలుసుకోవాలి, విద్యార్థులారా నిజం తెలుసుకోవాలి. ఏ ప్రభుత్వం ఎవరి గురించి ఆలోచిస్తుంది? ఎవరు వ్యక్తిగతంగా హెచ్సియుకు సంబంధించిన భూములను అన్యక్రాంతం చేసిండ్రు? ఎవరు ఈరోజు రాష్ట్ర అభివృద్ధి డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారని ఆలోచించాలి. ఖచ్చితంగా విద్యార్థులు అది తప్పు అనంటే, ప్రజల నుండి తప్పు అనంటే ప్రభుత్వం వెనుకడిగేయడానికి సిద్ధంగా ఉన్నది. కానీ ప్రజలకు మంచి జరుగుతుంది అనంటే 100 అడుగులు ముందుకేసైనా అభివృద్ధి దిశగానే ప్రభుత్వం అడుగులేస్తుంది. సుప్రీంకోర్టులో మళ్ళీ ఫైట్ చేసి మళ్ళీ ముందు పోయే అవకాశం ఉందా? 100% చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వానికి ఆ హక్కు ఉంది. అదేవిధంగా హెచ్సియు అధికారుల దగ్గర ఏదైనా పత్రాలు ఉంటే, లేకపోతే దగ్గర ఏం లేదు, పర్యావరణకు సంబంధించిన నాయకుల దగ్గర ఏదైనా పత్రాలు ఉంటే లీగల్గా కొట్లాడాలి కదా. న్యాయస్థానాలు అంటేనే సాక్ష్యాలు, ఆధారాలు, రుజువులు. అది ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు ప్రభుత్వం మీద అబండాలు వేస్తున్నారు కదా. ప్రభుత్వం అక్కడ ఏదో చేస్తుంది, ఏదో రియల్ ఎస్టేట్ చేస్తుందని ఒక బ్రోకర్ గాడు ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ అనే దుర్మార్గుడు. వాడు ఎట్లా తయారైందంటే ఒక ఫేక్ అగోరిగాడు తిరుగుతుండు రాష్ట్రంలో. ఒక ఫేక్ పొలిటీషియన్ ఈ కల్వకుంట్ల తారక రామారావు. వాని వేషధారణ, వాని మాటలు అవన్నీ కూడా అంతే ఒక యూజ్లెస్ ఫెలో మాటలు మాట్లాడతాడు కల్వకుంట్ల తారక రామారావు. గతంలో వీడున్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు 1000 ఎకరాల తెలంగాణ రాష్ట్ర భూములు అమ్మినప్పుడు వీళ్ళకు పర్యావరణం కనిపించలే, పక్షులు కనిపించలే, జింకలు కనిపించలే. అప్పుడు వీళ్ళకు అస్సలే ఏ విధ్వంసం కనిపించలేదు. హైటెక్ సిటీ కావచ్చు, మియాపూర్ కావచ్చు, రాయదుర్గం కావచ్చు, ఈ తెలంగాణ కోకాపేట భూములను ఏ విధంగా అమ్మినరు, రాష్ట్ర సంపదని ఏ విధంగా అన్యకాంతం చేసినారు అనేది చూసినాం. ఈరోజు వాడు మాట్లాడుతుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ మేము కానీ సిగ్గుపడుతున్నాం. ఇటువంటి ఒక దుర్మార్గుడి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉండడం అనేది తెలంగాణ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. 10 సంవత్సరాలు వీళ్ళు రాష్ట్రాన్ని పాలించడం తెలంగాణ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. అంటే ఆ భూములు ఎందుకు తీసుకున్నారంటే 100 కోట్ల పైన అక్కడ ఎకరానికి పలుకుతుంది. అంటే వాల్యూ కలిగే భూమి కాబట్టి అక్కడికి ఏదైనా కంపెనీలు వస్తాయని చెప్పేసి మీకు ల్యాండ్ ఆక్యుపేషన్ తీసుకోవాలనుకుంటే అదే ల్యాండ్ కావాలని ప్రభుత్వం పట్టుబడుతుంది అంటారా? ఇప్పుడు ఏదైనా కూడా ప్రభుత్వ డెవలప్మెంట్కి సంబంధించి సిటీకి సెంటర్లో, సిటీకి ఒక ఫైనాన్షియల్ సిటీగా నిర్మించే ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం విదేశాల నుండి దాదాపు 2 లక్షల పైన మనము 2 లక్షలకు సంబంధించి పెట్టుబడులు రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. వాళ్ళందరికీ మనం నిధులు ల్యాండ్ ఆక్యుపేట్ చేయాల్సి ఉంటుంది, ల్యాండ్ చూపెట్టాల్సి ఉంటుంది. మనం పెట్టుబడులు తెచ్చుకున్నంత మాత్రాన సరిపోదు. దానికి సంబంధించిన కార్యాచరణ మొదలు పెడితేనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కలిగి రాష్ట్రం భారతదేశమే కాకుండా ప్రపంచం మన రాష్ట్రాన్ని చూడాలి, మన హైదరాబాద్ నగరాన్ని చూడాలనే ఉద్దేశంతో రాష్ట్రం అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన ఈ యొక్క సంస్థలను, అభివృద్ధి సంస్థలను డెవలప్మెంట్ చేయాలనుకుంటుంది. ఎందుకనంటే అక్కడ ఆ ప్రకృతి పర్యావరణాన్ని సంరక్షించుకొని ఆ ప్రకృతి ఒడిలోనే ఈ యొక్క ఐటీ కంపెనీలు కావచ్చు, మిగతా అభివృద్ధి డెవలప్మెంట్కి సంబంధించిన కంపెనీలను పెడితే అంత పచ్చదనంలో అది ఇంకా బాగుంటుందనే ఉద్దేశం ప్రభుత్వం చేస్తుంది. దాన్ని కూడా ఈరోజు ఈ విధంగా మాట్లాడడం అనేది అభివృద్ధిని అడ్డుకోవడం అనేది. 4th సిటీ అని స్టార్ట్ పెట్టిర్రు, అక్కడ ఇవ్వచ్చు కదా భూములు మీరు తెచ్చే కంపెనీలకు. ఎక్కడైనా ఇవ్వచ్చు. నేను అనేది ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ భూమి మీద ఇప్పుడు మీకు ఒక పట్ట ల్యాండ్ ఉన్నది. మీరు అక్కడ ఏం చేసుకోవాలి, ఎక్కడేం నిర్మించాలి, మీ పట్ట ల్యాండ్లు అనేది మీకు ఒక హక్కు ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఒక ఐడియా ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ నష్టం జరుగుతుంది. అది అనంటే ప్రభుత్వమే ఆలోచించి వెనక్కి తగ్గుతుంది కదా.
ఇప్పుడు ఒక ప్రపోజల్ కూడా వస్తుంది 2000. ఇప్పుడు వెనుకకు తగ్గుతారా మీరు? లేదు, ప్రజలకు నిజంగానే నష్టం జరిగి ప్రజల మనోభావాలు దెబ్బతిని ప్రజల నుండి ప్రభుత్వానికి వినతులు అధిక సంఖ్యలో వచ్చినప్పుడు మేము కేసీఆర్ లెక్కల భేషజాలకు పోయి నియంతృత్వ పరిపాలన చేసే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ, అటువంటి ముఖ్యమంత్రి కాదు రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా అభివృద్ధి చేయాలనుకుంటే, ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకుంటే ఎన్ని మాటలు పడైనా ఎన్ని అవమానాలు భరించైనా ముందడుగేస్తాం. అదేవిధంగా ప్రజల మనోభావం నిజంగానే దెబ్బతింటే ప్రభుత్వం ప్రజల పక్షాన ఉన్నది కాబట్టి ప్రజా నిర్ణయాన్ని స్వాగతిస్తామేమో, కానీ వీళ్ళ ప్రతిపక్షాల బెదిరింపులకు, ప్రతిపక్షాల ఊకదంపుడు ఉపన్యాసాలకు మాత్రం కాంగ్రెస్ పార్టీ భయపడదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు భయపడరు. ఇది చూస్తూ ఉంటే ఏది ఏమైనా మళ్ళీ ముందుకు పోతాం. ఏదైతే కోర్టు స్టే ఇచ్చిందో దానిపైన ఫైట్ చేస్తాం. ఫైట్ చేసి ముందుకు మళ్ళీ గెలిచి అది ఇక్కడ అభివృద్ధి కోసం, తెలంగాణ సంపదను తెలంగాణ ప్రజలకు అందించడానికి కోసం ముందుకెళ్తామని చెప్పేసి మనతో పాటు చెప్తున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.